ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ల జీవిత చరిత్రలతో తీయడం ఏమిటని, వీటి ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమ జన్మస్థల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుల జీవితాలను ఇతివృత్తాలుగా ఎంచుకొని సినిమాలు తీసే సమాజానికి మేలు చేసి వారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాల పట్టణంలో శనివారం గురు రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ 23వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించారు. బ్యాంకు ఉద్యోగుల కోచింగ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో నంద్యాల గురు రాఘవేంద్ర సంస్థకు మంచి పేరుందని ఆయన కొనియాడారు. ఈ సంస్థలో శిక్షణ పొందిన వేలాది మంది యువతి యువకులు దాదాపు 43,000 మందికి పైగా బ్యాంకులో ఉద్యోగాలు సాధించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డిని మంత్రి సత్యకుమార్ అభినందిస్తూ, దస్తగిరి లాంటి వారి జీవిత చరిత్రలతో సినిమాలు తీస్తే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు, వాటిలో చూపిస్తున్న కథలు, జీవిత చరిత్రలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని ఆయన అన్నారు. నేర ప్రవృత్తితో సినిమాలు తీయడం వల్ల సమాజంలో అవే ధోరణులు పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడేలా సినిమాలు తీస్తే బాగుంటుందని ఆయన సూచించారు. తాను ఏ ఒక్కరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే ఆయన పుష్ప 2 సినిమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలంటే, మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మీరు చేరాలంటే, నేను బెంగళూరు గాను, నేను హైదరాబాద్ గాను, నేను విజయవాడ గాను, మీరే నంద్యాలకు వచ్చి చదవాలని చెప్పి జన్మభూమి మీద అసలు ప్రేమను చూపించి, ఈ ప్రాంత ప్రజల మీద అసలు ప్రేమను చూపించి, ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు జీవితాన్ని ఇచ్చి వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చాలనే ఆలోచనతో ఇక్కడ చేస్తున్నారని దానికి నేను వారిని అభినందిస్తాను. సహజంగా సినిమాలు తీసుకుంటారు, బయోపిక్ ఈ మధ్య చాలా పాపులర్. ఎవరు మీరు తీస్తారా బయోపిక్లు అంటే? వీరప్పని మీరు తీస్తారు, బందిపోటు పూలందేవి మీరు చూస్తారు.